హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకటేష్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మేము మీకు మీ బైక్ మైలేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించి మేము చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. సో అంతకన్నా ముందు ఇప్పటికొచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ మే ఏ అప్డేట్ పెట్టినా మీ మొబైల్కి వస్తుంది. సో ఫ్రెండ్స్, మన బైక్ మైలేజ్కి క్యాలిక్యులేట్ చేయడానికి కావాల్సిన యాప్ మనకు ప్లేస్టోర్లో లభిస్తుంది ఫ్రెండ్స్. ఇదే మైలేజ్ క్యాలిక్యులేటర్. మీరు మైలేజ్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేస్తే సో మీకు ఈ లోగోతో ఒకటి యాప్ కనిపిస్తుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మిమ్మల్ని ఏమడుగుతున్నారంటే లాస్ట్ రిజర్వ్ అడుగుతున్నాడు. లాస్ట్ రిజర్వ్ అంటే మన లాస్ట్ మీటర్. సో కిలోమీటర్స్ మీటర్ అడుగుతున్నా. ఫర్ సపోజ్ నేను ఒక లాస్ట్ మీటర్ వచ్చేసి 100 అని పెడతా. సో ఇప్పుడు మనం పెట్రోల్ కొట్టించే ముందు మనకి 100 ఉంది, మన బైక్ 100 తిరిగింది. సో మనం పెట్రోల్ ఒక 70 రూపీస్ది కొట్టిస్తున్నాం. సో దానికి 70 రూపీస్కి ఎన్ని లీటర్లు వచ్చాయో మనకి ఎలాగో బంక్లో తెలుస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఫర్ 70 రూపీస్కి మనకి 1.25 లీటర్స్ వచ్చినాయి అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కింద. సో మీరు ట్రిప్ అయిపోయిన తర్వాత మీరు మామూలుగా ఎక్కడికైనా వెళ్ళి వచ్చేసిన తర్వాత చెక్ చేసుకోండి. ఇక్కడ కరెంట్ రిజర్వ్ మనం పెట్రోల్ కొట్టించిన తర్వాత తిరిగేసి వచ్చిన తర్వాత కరెంట్ రిజర్వ్ అప్పుడు ఎంత ఉందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కరెంట్ రిజర్వ్ వచ్చేసి మనకి కరెంట్ రిజర్వ్ వచ్చేసి 135 ఉందనుకోవచ్చు. 135 ఉంటే సో ఇది డేట్ ఫ్రెండ్స్, అంటే మన రిజర్వ్ నోటెడ్ డేట్. సో క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసారా రిజల్ట్ వచ్చింది. 28 km/h మీ బైక్ మీకు మైలేజ్ ఇస్తుంది. సో అలా అంటే 2 రూపీస్ per కిలోమీటర్ అని అవుతుంది అన్నమాట. సో దీన్ని మీరు ఎప్పటికప్పుడు సేవ్ చేసుకోండి. డే టు డే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా మీరు డే టు డే సేవ్ చేసుకోవచ్చు. సో మీ బైక్ మైలేజ్ తగ్గుతుందా పెరుగుతుందా అని మీరు దీనివల్లే తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ యాప్స్తో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు కోసం. ఇప్పుడు వచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.